ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ క్రేజీగా ఉండేటట్టు మనం ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అది కూడా దీపావళికి కాల్చే వంకాయ బాంబులతో ఈరోజు ఎక్స్పెరిమెంట్ అనేది జరుగుతుంది. ఈ వీడియో బాంబులు ఎవరైనా కాలుస్తారు, దానికి కొద్దిగా డిఫరెన్స్గా కాల్చేదే మన టాలెంట్ అనమాట. మన ఛానల్ అలాగే రన్ అవుతుంది. ఏది చేయాలని డిఫరెంట్గా చేస్తాం. ఈరోజు చేయబోయే చేయబోయే పేపర్ బ్లాస్ట్ అనమాట. వంకాయ బాంబుతో పేపర్ బ్లాస్ట్ ఎలా చేస్తారనేది ఈ వీడియోలో. పేపర్ బ్లాస్ట్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా ఈవెంట్లకు వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎవరైనా సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఒక బ్లాస్ట్ అనేది వస్తుంది కదా పేపర్తో, అలాంటిది మనం వంకాయ బాంబుతో ప్రిపేర్ చేసి ఈరోజు దాన్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్దాం. అసలు అది ఎలా తయారు చేస్తానని ఇప్పుడు మీ అందరికీ నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక అట్ట ముక్క అయితే తీసుకుందాం. దీన్ని సగం అయితే మనం కట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముక్క అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి కింద పెట్టడానికి ఒక ముక్క కావాలి. ఇది అనమాట. ఇట్లా తీసుకున్నప్పటికీ దీన్ని ఏం చేస్తామంటే రౌండ్ ఫోల్డ్ చేసేద్దాం. దీన్ని మనం గ్లూ గన్ ఉంది కదా, దీనికైతే అతికిచ్చేద్దాం ఫస్ట్. దీంతో దీన్నైతే పట్టించేద్దాం. తర్వాత ఇంకొక హోల్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ కింద అంటించాలి. దానికోసం అంటించుకొని మిడిల్లో పెట్టుకుంటే ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్కి అయితే మనం బాంబుని అయితే సెట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఈ సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మనం ఇప్పుడు బాంబు తీసుకున్నాం. చూస్తున్నారు కదా, మన దగ్గర బాంబులు అయితే ఉంది. వీటిలో ఒక బాంబు తీసేసి అక్కడ మనం హోల్ పెట్టాం కదా, ఆ హోల్లో నుంచి ఒత్తిన అనేది బయటికి తెచ్చుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని అయితే కాస్త పక్కకి పెట్టేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లోకి ఒత్తి అయితే బయటికి తెచ్చుకున్నాం. ఇది తర్వాత దీన్ని పక్కన పెట్టేసి పేపర్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే కొన్ని కొన్నిగా
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పేపర్ బ్లాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బాంబు అయితే ఉంది కింద. మొత్తం పేపర్స్ చాలా వేసా పేపర్స్. నేను ఇంతవరకు పేపర్ బ్లాస్ట్ అయితే ఇప్పుడు చూడలేదు. ఎప్పుడు టీవీలో ఈవెంట్స్లో వాటిలో ఇట్లా చూడడమే, రియల్గా అయితే ఒక్కసారి కూడా చూడాల. ఓన్గా అయితే నేనే ప్రిపేర్ చేసా. ఇది వన్ టైమే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే మొత్తం పేలిపోవచ్చు. ఎట్లా జరిగిద్దో ఏమో మరి. లెట్స్ వీడియో వాచ్ ఇట్. C4 has been successfully activated. Bomb detonation countdown successfully started. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మన పేపర్ బ్లాస్ట్ అయితే ఎలా జరిగిందో. చాలా క్రేజీగా అయితే జరిగింది. ఒక్కసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన బాక్స్ అయితే. ఇక్కడ నేను అనుకున్నా వన్ టైమే యూజ్ అవుద్దని, ఇంకొకటి ఆడి వెళ్ళిందో తెలియడం లేదు, విరిగిపోయినట్టుంది. చూడండి పేపర్స్ అయితే ఎక్కడ దాకా ఉండేయో. ఈ మొత్తం ఇప్పుడైతే ఎత్తేయాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో చూసి మజా వస్తే కింద ఉన్న లైక్ బటన్ అయితే గట్టిగా నొక్కండి అండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి. ఇంకా కొత్తగా డిఫరెంట్గా మీకు ఏమైనా ఐడియాస్ వస్తే కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ గోపాల్ నాయక్ అండ్ సైన్ అవుట్.